నమస్కారం ప్రియా చౌదరి. నమస్తే అమ్మా. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మన బాడీలో చాలా పవర్ ఉంటుందండి. దేన్నన్నా తట్టుకునేంత శక్తి ఉంటుంది. కానీ ఎదుటోడు ఒక మాట అంటే మాత్రం వెంటనే కోల్పడిపోతాము. అంటే వ్యక్తిత్వం ఆ మాటకి ఈక్వల్గా చూసి వెంటనే పడిపోతాము. దాన్ని మాత్రం తీసుకోలేము. ఇన్ని భరించే మనకి తీసుకోలేకపోవడానికి ఎటువంటి కారణాలు మనల్ని బలంగా అంత కూలిపోవడానికి పనిచేస్తాయంటారు? అండ్ దాన్ని లేదు ఆ మాట నా జీవితం కాదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఓవర్కమ్ అయ్యి బయటికి రావటం ఎలా? యాక్సెప్టెన్స్. నువ్వు ఏ యాక్సెప్టెన్స్లో ఉన్నావు? నేను బలవంతుడిని అనే యాక్సెప్టెన్స్లో ఉన్నావా? వాళ్ళు నీ మీద వేసినటువంటి నిందని తీసుకుని నేను ఎదవని అనేటటువంటి ఆ నిందని యాక్సెప్ట్ చేసేటటువంటి యాక్సెప్టెన్స్లో ఉన్నావా? క్లారిఫై చేసుకో ఫస్ట్. నువ్వు బలవంతుడు, ఎస్ నేను ఇంత సామ్రాజ్యాన్ని నడుపుతున్నాను, నేను ఇంత చేయగలుగుతున్నాను, నేను సింగిల్ మ్యాన్ ఇంతే ఉన్నాను, ఇంత ఎక్కడ కూర్చున్నాను, ఇది రేపుతున్నాను అనేది నువ్వు నమ్మావా? అరే చెల్రబాయ్ అంటావు. అది కాకుండా నన్నన్నారా అంటే నేను ఇది చేసిందంతా మానేసి అవునా నేను ఇంతే కదా, నేను ఇలాగే ఉంటాను కదా, నేను ఇలా చేయలేకపోయాను కదా, అవునా అని వాళ్ళ హావభావాలనో వాళ్ళ ఆహార్యాన్నో లేకపోతే వాళ్ళ మాట అన్నటువంటి ఆ స్థితిని నువ్వు నీ మైండ్కి తీసేసుకున్నావో దేర్ ఇస్ ద మ్యాటర్. నీ పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయిందని అర్థం. నువ్వు ఎదగడానికి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎదిగేటటువంటి దాన్నే తీసుకొని నీకు ఇక్కడ ఒక విషయం చెప్తా, ఒక మంచి స్టోరీ చెప్తా. సీతమ్మవారు రమణాసురుడు ఆమెని ఎత్తుకెళ్ళి అశోకవనంలో పెట్టారు. అశోకవనంలో పెట్టిన తర్వాత ఆయన పొద్దున్న రోజు 3 o'clock కల్లా వచ్చేస్తాడు. ఆయన అప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని 3ంటికి నిద్ర లేవగానే ఫస్ట్ ఆవిడ దగ్గరికి వచ్చేవాడు. వచ్చి బెదిరించేవాడు, సీత ఒప్పుకో, నన్ను పెళ్లి చేసుకో, నేను ఇంత గొప్పవాడిని, ఎదుగో చూడు గోల్డెన్ సిటీ నిర్మించాను, ఈ గోల్డెన్ సిటీ మొత్తానికి పట్టమహిషి నువ్వే, నన్ను యాక్సెప్ట్ చేయి, నేను పెద్ద అతి మహోన్నతమైనటువంటి శక్తులు కలిగినటువంటి అసురుణ్ణి, నాకంటే నీ రాముడు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ లేడు, సో నన్ను చూస్తున్నావు, నీ రాముడు సామ్రాజ్యం చూసావు కదా, అయోధ్య చూసావు కదా, నా లంకా నగరం చూసావు కదా, ఆ కైలాసానికి మించినటువంటి దీన్ని బంగారు నగరాన్ని నేను ఇక్కడ నిర్మించుకుని నేను ఇంత గొప్పగా ఉన్నాను, ఈ రిచ్నెస్ మొత్తం అంతా నీదే అని అనగానే పోరాబాయ్ అని ఇట్లా చూస్తుంది. రావణాసుడికి లోపల కాలుతుంది. ఇప్పుడు నువ్వు అన్నదే కాలంగానే రావణాసుడు ఏం చేస్తాడో ఇంకొంచెమే చూడు సీత, రావణాసురుడికి ఒక మోరల్ ఉంది. వాడు అంత అసురుడైనా అంత ఇదైనా ఒక మోరల్ ఉంది, ఏంటంటే బలవంతంగా ఎవరిని అతను ముట్టుకోడు, బలవంతంగా యాక్సెప్టెన్స్లోకి తీసుకురాగలుగుతాడు, కానీ బలవంతం మాత్రం చేయడు. సో అది ఉదహరిస్తూ నేను నీ అనుమతి లేకుండా నీ మీద చెయ్యి వేయను, అలాగని నువ్వు ఒప్పుకోకుండా కూర్చుంటే వదిలిపెట్టను అనేసి వెళ్ళిపోతాడు. ఈమెలో ఒక అభద్రతా భావం స్టార్ట్ అవుతుంది. అంత జగజ్జనని భూమాత కూడా ఒక అభద్రతా భావానికి ఎందుకు? ఎదుటివాడు ఏమన్నాడు, నేను నీ అనుమతి లేకుండా ఇక్కడ ఇద్దరిని తీసుకోవాలి, మనం రావణాసుడిని తీసుకోవాలి, సీతమ్మవారిని తీసుకోవాలి. అంత పెద్ద శక్తి కలిగినటువంటి రావణాసురుడు కూడా పొరబై అనగానే అరే నేను అదవనా, నేను గొప్పవాడిని ప్రూవ్ చేసుకోవాలని ఒక బెదిరింపు కాల్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఈమె ఏం చేసింది, ఆ బెదిరింపుని అరే నిజమే, అప్పుడు ఒక భయం అనేది స్టార్ట్ అయింది, నేను ఒప్పిస్తా అనేసి ఒక సైగ చేసేసి వెళ్ళిపోయాడు. ఏది అక్కడ ఉన్నటువంటి రాక్షసమ్మకి అందరికీ కూడాను, ఆడ రాక్షసులందరికీ కూడాను, ఇవాళ మన చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు అట్టంటి వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ ఏం చేశారు, ఈమె మీద పడిపోతారు. నువ్వు మర్యాదగా ఒప్పుకో మా బాస్, మా ప్రభువుని ఒప్పుకో, అసలు మీ రాముడు ఎక్కడున్నాడు, ఒప్పుకోకపోతే నిన్ను చీరేస్తా, నిన్ను అది చేస్తా, మీ రాముడిని మా ప్రభువు ఇలా చేస్తాడు, మా రావణాసుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, అంత నాశనం చేస్తాడు, అసలు ఇక్కడ కూడా రాలేడు, మా లంకా నగరానికి ఇంత భద్రత ఉంది, ఇంత హై సెక్యూరిటీ ఉంది, ఏమనుకుంటున్నావు, బిన్ లాడెన్ డెన్ ఇది అన్నంత దీని కింద బెదిరించి భయపెట్టేస్తూ ఉంటే ఆవిడలో మెల్లమెల్లగా ఆవిడ మీద ఆవిడకున్నటువంటి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఆ సన్నగిల్లిపోతూ ఏడవడం మొదలు పెట్టేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. రామా ఏంటి నా దుస్థితి, నువ్వు రావా, నేను సీతని ఇక్కడ ఉన్నానని నువ్వు కనుక్కోలేవా, నేను నిన్నే కదా నమ్మి ఉన్నాను, నేను నిన్నే కదా చూశాను, నా ఆత్మ నీ ఆత్మ ఒకటైనప్పుడు నేను ఎందుకు ఇన్ని పడుతున్నాను, నువ్వు ఎందుకు తొందరగా రావట్లేదు, వీడు అన్నట్టు నువ్వు రాలేవా, నీకు తెలీదా, నువ్వు అసక్తుడువా. భార్య డెఫినెట్గా అనుకుంటుంది, కరెక్ట్ టైంకి అది జరగకపోతే ఖచ్చితంగా అనుమానం అనేది మనలో వచ్చేస్తుంది, ఎంత నమ్మకం ఉన్నా కూడా అని ఆమె బాధపడుతూ ఉంటే త్రిజట అని ఒక రాక్షసి ఉంటుంది, ఆవిడ రావణాసురుడికి బంధువు అవుతుంది, కానీ ధర్మం తెలిసినటువంటిది.
ఆవిడ ఆ చుట్టూ బెదరేస్తున్నటువంటి రాక్షస మోకనందరినీ తిట్టి పడేస్తుంది అనమాట. పిచ్చపిచ్చగా ఉందా, పోండి అవతలకు పోండి, రాముడి గురించి మీకేం తెలిసే, నాకు తెలుస్తుంది. మనవాడు నెగిటివ్ ఎనర్జీ తోటి ఒక పరాయి ఆడదాన్ని తీసుకొని వచ్చి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి భార్యని తీసుకొని వచ్చి ఈ విధంగా చెరపట్టి అధర్మంలో ఉన్నాడు, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది, అది నాకు ఆ విజన్ కనిపిస్తుంది, నోరు మూసుకొని అవతలకి పోండి అని చెప్పేసి వాళ్ళని కసిరి పంపించేస్తుంది. పంపించేసిన తర్వాత అప్పుడు సీతమ్మోరి దగ్గర కూర్చొని చెప్తుంది, అమ్మా నువ్వెవరివి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భార్యవి నువ్వు, ఆయనకి ముల్లోకాలలో తెలియని ప్లేస్ అంటూ ఉందా, ఆయన ఒక్కసారి చూడు, ఆయన అవతారమూర్తి, ఆయన ఎంతమందిని ఏ విధంగా సంహరించాడు, ఏ విధంగా ఆయన పరాక్రమవంతుడు, అరే ఆ ధనుసుని, శివధనుసుని పెట 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 విరిచిపెట్టినటువంటి వాడు ఈ శివభక్తుడు అని, మూర్ఘత్వంలో ఉన్న ఈ శివభక్తుడిని ఒక ఇది చేసేటటువంటి ఇది లేదా, ఉండదా, ఒక్కసారి ఆలోచించు నువ్వు అని చెప్పేసని పాజిటివ్నెస్లోకి మాట్లాడడం మొదలు పెడుతుంది. అంటే అప్పుడు వెంటనే సీత ఏం చేస్తుంది అనంటే, ఈ పాజిటివ్ తనలో ఉన్న ధైర్యాన్ని ఎవరైతే మేల్కొల్పుతున్నారో, తనలో ఉన్నటువంటి నమ్మకం, నా భర్త గొప్పవాడనే నమ్మకాన్ని ఎవరైతే చూపిస్తున్నారో, సో వాళ్ళని ఆ స్థితిని, ఆ ఎనర్జీని తీసుకోవడం మొదలు పెట్టేస్తుంది. ఈవిడ చూపు మొత్తం త్రిజట మీదకి వెళ్ళిపోతుంది. ఈవిడ ఫ్రెండ్షిప్ అంతా త్రిజటతోటి ఉండే మెల్లమెల్లగా ఎస్ నా రాముడు వస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి, నా ఎనర్జీని, నా వ్యూస్ని ఆయనకి పంపాలి, టెలిపతి ద్వారా పంపాలి, నేను ఇక్కడ వీడి బెదిరింపులతోటి నిస్సహాయమై ఉన్నాను, లేదు నాలో అత్యున్నతమైన శక్తి ఉంది, ఆ శక్తి నా రాముడిని తాకుతుంది, ఆ శక్తిని నేను పెంపొందించుకొని నా టెలిపతి ద్వారా నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెందుతాను, ఆయన ఎలా రావాలి అనేటటువంటి ఆ సందేశాన్ని నేను పంపాలని అప్పుడు ఆవిడ కూర్చొని ప్రతిరోజు కూర్చొని ధ్యానంలో ఉండిపోతుంది అనమాట. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆవిడ ఎనర్జీస్ని, ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, మహారుషులు అందరూ కూడా, ఎందుకంటే ఇతను చాలా శక్తి సంపన్నుడు అనమాట, వాళ్ళ యొక్క శక్తిని మొత్తము కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలైనటువంటి పాజిటివ్ ఎనర్జీలో చాలా వరకు సీతమ్మ వారికి పంపించి సీతమ్మ వారి చుట్టూ ఒక లేయర్ ఏర్పాటు చేస్తారు, ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు అనమాట. అందుకే రావణాసుడు అక్కడి వరకు వచ్చి ఆగిపోయి బెదిరించేసి మాత్రమే వెళ్ళగలుగుతాడు, ఆమెను టచ్ చేసేటటువంటి ప్రయత్నం ఆయన చేయలేకపోతాడు అనమాట. సో నీలో ఎవడైతే నువ్వు గొప్పవాడివి, నీలో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితితోటి, ఆ నమ్మకంతో, నీ మీద నీకున్న ఆత్మవిశ్వాసంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి తప్ప, ఎవడో వచ్చి నువ్వు ఎదవ అనగానే వాడిలో ఉన్నటువంటి ఆ జలస్కో, అహంకారానికో, అహంభావానికో, ఆ కుళ్ళుకో, కుత్సితత్వంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్ళావు అనంటే మొత్తం నీ ఆత్మవిశ్వాసం మొత్తం కుళ్ళిపోతుంది, నీలో ఉన్నటువంటి ధైర్యం మొత్తం కుళ్ళిపోతుంది, మొత్తం కూడా వాడు ఏమనుకున్నాడో ఆ స్థితిలోకి ఏదో ఒకరోజు నువ్వే నెట్టివేయబడతావు, కాదు వెళ్ళిపోతావు. సో ఎప్పుడు నీతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, నీ ఆత్మవిశ్వాసం, నీలో ఉన్న ఆత్మవిశ్వాసంతో ఫ్రెండ్షిప్ చేయాలి, నీలో ఎంత పవర్ ఉందో ఫ్రెండ్షిప్. ఎవడైనా వచ్చి ఒక మాట మాట్లాడాడంటే ఈడేంటి ఇట్ట మాట్లాడా అని ఒక్కసారి చూసుకో, ఒకసారి చలక్ అంటది మనకి, కానీ నువ్వు ఏం సాధించావో ఒక్కసారి గుర్తు చేసుకో, నీ పవర్ ఏంటో నీకు తెలుసు, అది గుర్తు చేసుకో, చూస్తా పదా అను, కేల్కతం దుకాన్ బంద్, నీదేంటో నీ పని మీద నువ్వు చూసుకో, నీలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏమున్నాయో బయటికి తీ, వాటికి పదును పెట్టు, వాటికి శక్తినివ్వు, వాటికి ఎనర్జీ ఇవ్వు, అవి నిన్ను ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోబెడతాయి. వీడి ఎనర్జీకి నువ్వు కనుక అవకాశం ఇచ్చి గేట్లు ఓపెన్ చేస్తే వాడి ఎనర్జీ నీలోకి వచ్చేసి నిన్ను ఎక్కడికి తోసేయాలో, ఎక్కడ తొక్కేయాలో అక్కడ తొక్కేస్తుంది. దేన్ని తీసుకుంటావు? నీలో ఉన్నటువంటి పవర్ని, నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, నీలో ఉన్న అనన్యమైన శక్తిని నువ్వు తీసుకోవాలి తప్ప ఎవడో నిన్ను కూలదోయడానికి నీ దగ్గరకు వచ్చేటటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని నీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, సెక్యూర్ యువర్ ఎనర్జీ, అంతే, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. మనల్ని మనం లో చేసుకున్నప్పుడు మన అచీవ్మెంట్స్ కూడా మనల్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి, ఆత్మగౌరవం అంటారు దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. ఎదుటివాడు మనల్ని కించపరచడంతో ఫస్ట్ దెబ్బతీసేది ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ ఎస్టీమ్. ఫస్ట్ దాన్ని గౌరవించడం నేర్చుకో, దాన్ని నమ్మటం నేర్చుకో, దాన్ని పెంపొందించుకో, చాలు. ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ ఫీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.